తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాడు. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది మాట ఒక 400, ఒకళ్ళకైతే ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషం అని, నాగదోషం అని, కాలసర్ప దోషం అని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవి ఏం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నా కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది. సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్లు ఉండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. గురుగారు, వివాహం ఆలస్యం కావటం, కుజదోషం, కాలసర్పదోషం కానీ, అలాగే నాగదోషం కానీ ఉండడము, ఈ ఇబ్బందులు ఏవైనా దోషాలు కానీ జాతకరీత్యా ఉన్నవి ఏవైనా సరే ఇవన్నీ పక్కన పెడితే
అసలు వివాహం ఆలస్యం అయిపోతూ ఉంటుంది చాలా మందికి. ఇవన్నీ కారణాలుగా చెప్తారు. అంటే వీటికి అసలు ఏమైనా పరిహారాలు ఉన్నాయా మేము చేసుకోదగ్గవి? వివాహం ఆలస్యం అవుతుందండి, సంబంధాలు కుదిరినట్టే కుదిరి వెళ్ళిపోతున్నాయి, కడదాకా వచ్చిన సంబంధం మళ్ళీ వెనక్కి, కుదిరాక కూడా ఏదో కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం పెళ్లి విషయంలో. మరి ఇలాంటి మేము ఎటువంటి పరిహారాలు పాటిస్తే కొంతలో కొంత విముక్తి ఉంటుంది? జాతకరీత్యా మనం ఫస్ట్ ఆస్ట్రాలజర్ చూపించాలి, ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ చూపించండి, ముగ్గురు నలుగురు చూపించండి. మెయిన్గా వాళ్ళు ఏం చెప్పారో పరిహారాలు తీసుకోండి. ముగ్గురుగా కామన్గా ఏం చెప్పారో తీసుకుని అవి చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్గా ఈ అబ్బాయికైనా అమ్మాయికైనా పగడం అనేది మెయిన్ అండి. పగడం అనేది ఏంటంటే మెయిన్గా కుజుడు బాగాలేకపోయినా కొంచెం కుజుడు బాగా హెల్ప్ చేయాలన్నా, కొంచెం వివాహ విషయంలో ఈ కుజు దోషం అన్నీ దాటుకుని వెళ్ళాలన్నా కూడా సాధారణంగా ఈ కుజుడు రిలేటెడ్ పగడం కాబట్టి అందరూ పెట్టిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పగడం అనేది పెట్టుకోకూడదు ఎవరు కూడా. పగడం పెట్టుకోవడం వల్ల ఏమవుతాయి, పెళ్ళి ఆలస్యం అవుతుంది, పెళ్ళిళ్ళు బ్రేక్ అవుతాయి, ఇంటి దాకా వచ్చిన గడప దగ్గర వచ్చిన సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతుంది, అసలు పెళ్లి సంబంధాలే రావు. కుజుడే బ్రేక్స్ కారకుడు. కుజుడు మీరే ముందుగా రెడీగా పెట్టుకున్నారంటే అసలు పెళ్ళి అయిన తర్వాత వేరు. పెళ్లికి ముందు మటుకు అబ్బాయి అయినా అమ్మాయినా పగడం పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సెకండ్ వచ్చేసి సాధారణంగా కుజుదోషం కానీ కాలసర్పదోషం కానీ నాగదోషం కానీ ఇక ఎలాంటివి ఉన్నా కూడా ఈ కుజుడు రిలేటెడ్ రాహు రిలేటెడే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్. కొంచెం పెళ్ళి అయ్యేదాకా మంగళవారం ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి, అది ఖచ్చితంగా పాటించండి, స్ట్రిక్ట్గా పాటించండి, కటిక ఉపవాసం చేయండి. కూల్ డ్రింక్ కానీ కాకుండా మెయిన్గా ఈ ఫ్రూట్ జ్యూస్, లాస్ట్గా టిఫిన్ అనుకోండి, ఆ టిఫిన్ దాకా ఆపండి. రైస్ ఐటమ్ కూడా ఖచ్చితంగా తినకూడదు. అలా కొంచెం పెళ్ళేదాకా పాటించండి. నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది, 3 నిమిషాలు అయిపోతుంది. సో సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్ టెంపుల్స్ అయిన పళని కానీ, కుక్కే సుబ్రహ్మణ్యం కానీ, మోపిదేవి కానీ, అలాగే మనకి ఇక్కడ స్కందగిరి టెంపుల్ కానీ, ఇలా ఫేమస్ టెంపుల్స్ అయిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి మన పెళ్ళేదాకా 2-3 సార్లు వెళ్ళగలిగితే మరీ మంచిది. వెళ్ళి అక్కడ సంబంధించిన హోమం కానీ, అభిషేకం కానీ, అర్చన కానీ ఏమున్నా అవన్నీ చేయండి. అలాగే దగ్గరలో ఇంటి దగ్గర మటుకు ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే ప్రతి మంగళవారం 40 ప్రదక్షిణాలు ఆయన చుట్టూ చేస్తే చాలా మంచిది. అలాగే ఈ జాతకంలో సప్తమ స్థానం మెయిన్గా అమ్మాయిలకైతే కుజుడు బాగాలేకపోతే కుజుడికి 7,000 సార్లు జపం చేయించి కేజీంపో కందిపప్పు, ఒక రెడ్ లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇవ్వడం. అబ్బాయిలకు సాధారణంగా శుక్రుడే బాగుండకపోవచ్చు. సో ఆ శుక్రుడు బాగాలేని వాళ్ళకి శుక్రుడు వివాహకారకుడు, అబ్బాయిలకి వైఫ్ కారకుడు. సో కుజుడు అయితే భర్త కారకుడు. సో అందు గురించి ఈ శుక్రుడికి 20,000 సార్లు జపం చేయించి బొబ్బర్లు కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇవ్వడం. అలాగే సప్తమ స్థానం కానీ ద్వితీయ స్థానం బాగాలేకపోయినా దానికి సంబంధించిన గ్రహాలు ఏవైతే బాగాలేవో అదే ఆస్ట్రాలజర్ చెప్తారు, దానికి సంబంధించిన జపం, దానం, హోమం, తర్పణం చేయించడం. ఒక 50,000 to 1,00,000 లక్ష సంఖ్య పెరిగింది అనుకోండి, జప సంఖ్య. ఉదాహరణకి రాహు చేయించాలంటే 18,000, శుక్రుడు 20,000, అలా మొత్తం 4-5 గ్రహాలు కలిపితే 1,00,000 అవుతుంది. అయితే 50,000 దాటింది అనుకోండి, దానికి హోమం కూడా చేస్తారు. సో అలా జపం, హోమం, దానం, తర్పణం చేస్తే కూడా దోషాలన్నీ తొలగిపోయినట్టే. ఇంకా స్టోన్ దాకా వచ్చేప్పుడు ఏంటంటే మెయిన్గా చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు శుభగ్రహాలు పెట్టుకుంటే చాలు. మిగతా పాపగ్రహాలు శని అస్సలు పెట్టుకోకూడదు, నీలం చాలామంది పెట్టుకుంటారు, దాని వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. కేతు అస్సలు పెట్టుకోకూడదు, వైడూర్యం దాని, ఎందుకంటే కేతు అనే గ్రహం విరక్తి, వైరాగ్యం, మోక్షాని కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం, సో ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి కోసం. అది పెట్టుకుంటే అసలు వివాహం అసలు అవ్వదు, అసలు వెళ్ళిపోతారు కూడా ఇంట్లో వచ్చి, అంత దారుణం. అమ్మాయిలు అస్సలు పెట్టుకోకూడదు. రాహు అనేది అంటే మెయిన్గా గోమేధికం, అది కూడా అస్సలు ఉండకూడదు ఉన్నంతలో. కొద్దిమందికి రాహుదేశం నడుస్తున్నా, రాహు గ్రహం బాగాలేకపోయినా రాహుదేశం నడుస్తే పెట్టుకోవచ్చు. ఇంకా మిగతా గ్రహాలైనా చంద్రుడు, బుధుడు, గురువు. చంద్రుడు ముత్యం 365 days 24 hours ఏ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. బుధుడు క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, సో తెలివితేటలు, జ్ఞాపశక్తి, వ్యాపారం కారకుడు కాబట్టి బుధుడిది పచ్చ ఎవరైనా పెట్టుకోవచ్చు ఉన్నంతలో. గురువు కనక పుష్యరాగం, గురువు అసలు దైవబలం, దైవానికి కారకుడే గురువు, అది కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. శుక్రుడు మటుకు వజ్రం, అది లగ్జరీస్, ఈ సాధారణంగా అలవాట్లు అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్లస్ చాలా హైఫై ఇదంతా శుక్రుడు. సో అందరూ వజ్రం పెట్టుకోకూడదు, అందరికీ వజ్రం పడదు కూడా. సో అందుకని వజ్రం జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. అది కావాల్స్తే ఒకవేళ పెట్టుకోవాలని ఆస్ట్రాలజర్ ఖచ్చితంగా చెప్తే, వాళ్ళు కూడా 3-4 చెప్తే అది పెట్టుకోవడం బెస్ట్. అలాగే పగడం మటుకు అస్సలు పెట్టుకోకూడదు, అది మటుకు పెళ్లికి ముందు అసలు వద్దు. సో ఇవ్వండి ఈ 9 ప్లానెట్స్ ఇలా చూసుకుని ఈ సంబంధించిన పరిహారాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా వివాహం త్వరగా అవుతుంది, వైవాహిక జీవితం బాగుంటుంది, సో సత్సంతానం కూడా కలుగుతుంది. చక్కగా ఈ మీరు చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ
నిపుణులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఒకసారి జాతకం పూర్తిగా పరిశీలన చేసుకుంటే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది కదండి. అవును. కానీ చాలా అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇదే విధంగా మీ జాతకం కూడా ఒకసారి చూపించుకోవాలండి. మాకు ఈ వివాహాల విషయంలో, అలాగే సంతాన విషయంలో కాస్త ఇబ్బంది అనిపిస్తోంది, మనిషి ఎదుగుదల విషయంలో. సాధారణంగా కేవలం ఇవే కాదండి, విద్యకి సంబంధించి ఉన్నత చదువులు కానీ, గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, ఇలా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో సమస్యలు మనందరికీ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలనేది మార్గాలు తెలియవు. చాలా సులువైన పద్ధతిలో పరిహారాలు అయితే గురువుగారు తెలియజేస్తున్నారు. లేదంటే మేము డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాం గురువుగారితో అంటే కనుక మీరు ఒకసారి కాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ముందు వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి, తద్వారా కాల్లో మాట్లాడవచ్చు. లేదు నేరుగా కలుద్దాం అనుకునే వారికి కూడా అపాయింట్మెంట్ ఉంటుందండి. మీరు ముందుగా తెలియజేస్తే టైం అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు గురువుగారిని కలవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.